దావీదు నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా బాహుబలముతో అతన్ని నేను బలపరుస్తాను, ఏ శత్రు అతని మీద విజయం పొందజాలడు. మూడవదిగా దావీదును బలపరిచిన దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు బలం పొందడానికి దావీదు మీద ఏ శత్రు విజయం పొందలేకపోయారండి. దావీదు లైఫ్లో జరిగిన అన్ని యుద్ధాలు ఆఖరి విజయం, అంతిమ విజయం, లేకపోతే అఖండ విజయం దావీదే. దావీదు జీవితంలో ఓటమైనదే లేదండి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నా పరిశుద్ధ తైలముతో నేను అతన్ని అభిషేకించి ఉన్నాను. ఆమె చెప్పండి గట్టిగా. పరిశుద్ధ తైలం అనగా పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధ ఆత్మ చేత, పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేత ఎవరైతే నింపబడతారో, పరిశుద్ధాత్మని ద్వారా ఎవరైతే అభిషేకించబడతారో వారి జీవితంలో వారు బలంగా ఉంటారండి. వాళ్ళు బలపరచబడతారు. వాక్యం సెలవిస్తుంది, ఏ శత్రు వాళ్ళ మీద విజయం పొందడు. ప్రైజ్ ది లార్డ్. దావీదును బలపరిచిన దేవుడు అభిషేకించి మనల్ని బలపరచును గాక. యేసు ప్రభు శిష్యులతో అదే చెప్పాడు, నా తండ్రి వలన వినిన వాగ్దానం కోసం మీరు కనిపెట్టండి, శక్తిని పొందేంత వరకు కూడా మీరు యెరూషలేమును విడిచి వెళ్ళొద్దు అని ప్రభు చెప్పారు. చాలామంది ఉన్నారండి ఆ మాట చెప్పినప్పుడు. కొంతసేపు ఉన్నారండి, కొన్ని రోజులు ఉన్నారు. ఆ తర్వాత కొందరు ఉంటానమ్మా వదినమ్మా ఉంటానులే అని చెప్పి చిన్నగా కొంతమంది దిగి వెళ్ళిపోతూ ఉన్నారు మేడగదిల నుండి. కానీ 120 మంది మాత్రం దేవుడు చెప్పిన ఆ వాగ్దానం శక్తిని పొందేంత వరకు యెరూషలేమును విడిచి వెళ్ళకూడదని వాళ్ళు యెరూషలేములో కనిపెట్టుకుంటున్నారండి. పెంతెకోస్తు అనే పండుగ దినం వచ్చినప్పుడు ఇలాగే వాళ్ళందరూ మేడగదిలో కూడి ఉన్నారండి. ఇలాగే ఒక బలమైన గాలి వంటి ఒక శబ్దం వారికి వినిపించింది. అగ్ని నాలుకలు విభాగింపబడి వాళ్ళందరి మీద వ్రాలగా వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. దేవుడు వాళ్ళకి అనుగ్రహించే వాక్శక్తి కొలదిగా వాళ్ళ భాషలతో మాట్లాడడం ప్రారంభించారు. ఆ రోజు వాళ్ళ ఐక్యత అనేది ఏర్పడింది. అంత క్రితం నీవెంత నేనెంత, నేను గొప్ప అనుకునే వాళ్ళందరూ కూడా 11 మందితో వాటి నిలబడి పేతురు ప్రసంగిస్తే ఆయన ఒక్క వర్తమానానికి 3000 మంది రక్షించబడ్డారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. దేవాలయానికి ఒకరోజు వాళ్ళు ఎక్కి వెళుతున్నారు. పుట్టినప్పుడు కుంటివాడు శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర ఉన్నారండి. ఆయన వీళ్ళు ఏమైనా ఇస్తారేమో అని చెప్పి వాళ్ళ వైపు ఆశతో ఎదురు చూస్తున్నాడు. వాళ్ళు అన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగిన దాన్ని నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామాన లేచి నడవమని చెప్తే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి గంతులు వేస్తూ దేవాలయంలోనికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. వాళ్ళ దేవాలయంలోనికి వెళ్ళి తిరిగి బయటకు వచ్చారు. విస్తారమైన ప్రజలు కుంటివాడిని నడవడం ఏంటని అందరూ మాట్లాడడం ప్రారంభించారు. కథలుగా మాట్లాడుతున్నారు. ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సంభవం అని మాట్లాడుతున్నారు. అప్పుడు మరలా పేతురు నిలబడి ప్రసంగించడం ప్రారంభించారండి. ఆ ప్రసంగాన్ని విని 5000 మంది రక్షించబడ్డారు. చప్పట్లు కొడతాం అందరూ గట్టిగా హల్లెలూయా. విద్య లేని పామరులకి ఇంతటి పాండిత్యం ఎలా వచ్చింది? విద్య లేని పామరులు వాళ్ళు, చేపలు పట్టుకునే వాళ్ళు, వీళ్ళ నోట దేవుని మాటలు వినబడ్డమేంటి? ఈ పాండిత్యం వీళ్ళకి ఎక్కడిది? ఈ పాండిత్యం ఎక్కడిది? ఈ శక్తి ఏంటి? ఈ ప్రభావం ఏంటి? ఈ ధైర్యం ఏంటి అని వాళ్ళందరూ నివ్వెరపోయారు, ఆశ్చర్యపోయారు. వాటన్నిటి కారణం వాళ్ళు పొందిన పరిశుద్ధ తైలము చేత వాళ్ళు అభిషేకించబడడం వల్ల వాళ్ళు బలపరచబడి, ప్రియులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని సంఘాలు స్థాపించబడి ప్రపంచమే ఈరోజు క్రీస్తు ప్రేమ చేత నింపబడిందంటే దానికి కారణం ఆనాడు మేడగదిలో వాళ్ళు పొందుకున్న అభిషేక తైలం. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి నా దేవుడు మీ అందరినీ ఒక క్రొత్త తైలముతో మీ తలను దేవుడు అంటబోతున్నాడు. ఒక బలమైన అభిషేకాన్ని మీ మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఈ రాత్రి మీరు అభిషేకించబడబోతున్నారు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడబోతున్నారు. నా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. ప్రతి స్థలంలో మిమ్మల్ని సాక్షిగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఘనమైన కార్యాల ప్రభు మీ పట్ల జరిగించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదును అభిషేకించిన దేవుడు దావీదును అన్ని విధాలుగా బలపరుస్తూ వచ్చారు. తనకన్నా బలవంతుడు, తనకన్నా బలమైన వాడు గొల్యాతు, అతని ఎదుట దావీదును నిలబెట్టి ఆ గొల్యాతును ఓడించి జయించే శక్తిని దేవుడు దావీదుకు ప్రసాదించాడు. కొన్నిసార్లు మనకన్నా మించిన బలం అవతల వాళ్ళకు ఉండొచ్చు, మనకన్నా మించిన బలం శత్రుకు ఉండొచ్చు. ఆ శత్రు ఎదుట నా దేవుడు నేను నిలబెట్టి శత్రువును ఓడించి నీకు జయం అనుగ్రహించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా, నా అనుకునే వాళ్ళే మనకు శత్రువులుగా లేవచ్చు.
నా కుటుంబం, నా పిల్లలు, నాది, నేను, నాకు సంబంధించింది అని అనుకుంటాం కదండి. అక్కడ సమస్యలు ఏర్పడవచ్చు. ఆ సందర్భాల్లో కూడా తన కుమారుడైన అబ్షాలోము తనకు వ్యతిరేకంగా లేచినప్పుడు కూడా దేవుడు దావీదుని అభిషేకించి బలమిచ్చి జయం ప్రసాదించాడు. కొన్నిసార్లు మన ద్వారా మేలు పొందిన వాళ్ళే మనకు కీడు తలపెడతారు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతారు అంటారు కదండి సామెత. అట్లా మన ఇంట్లోనే తిని, మన కొంపలోనే తిని, మన ఇంట్లోనే పెరిగి మనల్ని తనడానికి వాళ్ళ మడిమెత్తుతారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రైజ్ లార్డ్. దిక్కుమాలిన వాళ్ళు అప్పులు పాలైపోయి తిండి లేక గతి లేకుండా తిరుగుతుంటే వాళ్ళందరిని దావీదు పోగు చేసి వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకి బట్టలు కొనిపెట్టి అంతా మంచి చేస్తే చివరికి దావీదును తన్నడానికి వాళ్ళు మడిమెత్తారు. అర్థమైందండి? దావీదు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ సూపర్ హీరోలు కాదు. వాళ్ళంతా ఏంటంటే ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, సమస్యలు ఉన్నవాళ్ళు, ఏంటండి ఇంట్లో మెదలేక, ఇంట్లో బతకలేక, ఊర్లో బతకలేక దావీదు దగ్గరికి వచ్చి ఆయన మందులో చేరారు. దావీదు వాళ్ళకు ఒక విలువనిచ్చి, ఒక ఘనతనిచ్చి, వాళ్ళని విలువైన వాళ్ళగా చేసి, స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇంట్లో రూపాయికి పనికిరారనమాట కొందరు. సంఘాలు వాళ్ళు అడావుడి చేయాలి, వాళ్ళు అడావుడి చూడాలి మరి. ప్రైజ్ లార్డ్. అట్లాంటి వాళ్ళందరూ తీసుకొస్తే వాళ్ళందరూ అతనికి వ్యతిరేకంగా రాళ్ళు రువి చంపుతామని వాళ్ళంతా ఒకటైపోయారు. బాగానే ఉందిరా బాబు. అలాంటి సమయంలో కూడా దావీదు మనుషులను బట్టి కాదండి, తన దేవుని బట్టి ఆయన ధైర్యం తెచ్చుకున్నాడు, బలపరచబడ్డాడు. చెప్పలు కూడా మొదలు గట్టి. మనుషులు దేవుందండి. మనం బాగుంటే బాగుంటారు, మన బాధపడితే దూరం అవుతుంటారు అంతే. కొన్నిసార్లు ఇలాంటి మార్గాల గుండా ఒకవేళ నేను సాగిపోతున్నా, అధైర్యపడద్దు. నా దేవుడు ప్రతి స్థలంలో అటు 600 మంది ఉన్నారు, ఇటు దావీదు ఒక్కడే ఉన్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. అటు 600 మంది చేతిలో రాళ్ళు ఉన్నాయండి. దావీదు ఒంటరిగా మిక్కిలి దుఃఖపడ్డాడు. సరే, సమస్యలు అనేది ఎవరికైనా వస్తుంది. మంచి జరిగినప్పుడు అందరూ పంచుకుంటారు, బాధ వచ్చినప్పుడు కూడా పంచుకోవాలి కదండి. ప్రైజ్ లార్డ్. వాళ్ళ నాన్నకు 10 ఎకరాలు ఉన్నాయి. ఏంటండి 7 కుమారులు అనుకోండి. ఎట్లా పంచుకుందామంటే 3 కుమార్తెలు. వాళ్ళు అంటారు ఆడపిల్లలు కూడా వాటాలు ఇవ్వాల్సిందే, వాటాలు ఇవ్వకపోతే తాట తీస్తాం, వాటా వేయాల్సిందే, ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం, కోర్టుకి వెళ్తాం అని మాట్లాడారు. వాళ్ళ నాన్న అంటాడమ్మా, ఆస్తులతో పాటు నాకు కొంచెం షుగర్, బీపీ ఉంది, దాన్ని కూడా పంచుకుంటే దాన్ని పంచుకోవడానికి ఏమంటారు. మా పెద్దమ్మాయి నువ్వు షుగర్ తీసుకోమ్మా, చిన్నమ్మాయి నువ్వు బీపీ తీసుకోమ్మా, ఒరే పెద్దోడా నువ్వు క్యాన్సర్ తీసుకురా అంటే జబ్బులు పంచుకోవడానికి ఎవరు రారు, సమస్యలు పంచుకోవడానికి ఎవరు రారు, అప్పులు పంచుకోవడానికి ఎవరు రారండి, ఆస్తులు పంచుకోవడానికి వస్తారు. ఒక మంచి జరిగినప్పుడు నా వల్లనే నేనే అంటావు కదా. ఒక ఆపద వచ్చినప్పుడు కూడా ఇది మనందరి వల్ల జరిగింది, ఇది మనందరి వల్ల జరిగిన నష్టం, సో దీనికి అందరూ నష్టపరిహారం చెల్లించాల్సిందే, అందరూ కలిసి దీనికోసం పరిష్కరించుకుంటే ఎంత బాగుండేదండి. మనుషులు అది మనుషులు అంతేనండి, ఊసరి వల్లగా రంగు మార్చేసుకొని వాళ్ళు మాత్రం మంచివాళ్ళుగా ఉండాలి, ఎవడు ఏమైపోయినా పర్వాలేదు. 600 మంది ఒకవైపున నిలబడ్డారు, దావీదు ఒకవైపు నిలబడ్డాడండి. కానీ దావీదును బలపరచడానికి సర్వశక్తి గల దేవుడు దిగి వచ్చాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, నా పరిశుద్ధ తైలంతో అతను నేను అభిషేకించి ఉన్నాను, నా బాహుబలంతో అతన్ని బలపరుస్తాను, ఏ శత్రు అతని మీద విజయం పొందజాలడు. దేవుడు దావీదును బలపరిచాడండి. ఇక్కడ మనం ఆశ్చర్యపోవలసిన ఒక సంగతి ఉంది. ఎవరైతే తిరుగుబాటు చేశారో, రాళ్ళు రువి చంపుదామనుకున్నారో, వీళ్ళని తీసుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్ళాడు. ఇది ఇంకా గొప్ప విషయం. ఆమె చెప్పండి అందరు గట్టిగా. ఏం చేద్దాం మరి, తప్పదు. ఇంకా తెంచుకుంటే తెగేది కాదు కదండి ఈ బంధం. ప్రైజ్ లార్డ్. తెంచుకుంటే తెగేది కాదు ఈ బంధం. మరలా వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు, మొత్తం మరలా రాళ్ళు పక్కన పడేసి ఆయుధాలు పట్టుకుని ఆయన వెనక్కి వెళ్ళారు. వీళ్ళు పిచ్చోడనాలో మంచోడనాలో అర్థం కావట్లేదు. ప్రైజ్ లార్డ్. అంతే, మార్చేయలేము కదండి. కొంతమందికి ఇది అర్థం కాక భార్య మాటిని లేదనుకో, తీసే కొత్త భార్యను తెచ్చుకుందాం. ఎందుకు కొట్లు దొరికి వస్తువా చెప్పండి. భార్య మాట తీసే, ఇంకో భార్యను తెచ్చుకుందాం. భర్త మాట ఇంట్లేదా, పోతే పోయాడులేమే, ఆయన లేకపోతే ప్రపంచంలో మగాళ్ళే లేరా. అర్థమైందండి. ఆడు కాకపోతే ఇంకొకడు. బనగాల పనిలో మగాళ్ళకి ఏమైనా తక్కువ. ఇట్లా మాట్లాడేవాళ్ళు ఉంటారు కొంతమంది.
దావీదులోని గొప్పతనం చూడండి. అదే మనుషులు వెంట పెట్టుకుని వెళ్ళి శత్రువు మీద అఖండ విజయం సాధించి పోగొట్టుకుని వాటన్నిటిని తిరిగి తెచ్చుకోగలిగాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హల్లెలూయా. నా దేవుడు ఆ విధంగా నిన్ను బలపరచునుగాక.